మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త స్వేరోస్ రాష్ట్ర నాయకులు సింగరేణి ఉద్యోగి బన్న లక్ష్మణ్ దాస్కు బహుజన సాహిత్య అకాడమీ వారిచే అంబేద్కర్ జాతీయ అవార్డుకి ఎంపికయ్యారు. అంబేద్కర్ జాతీయ అవార్డుకి ఎంపికైన బన్న లక్ష్మణ్ దాస్కు హైదరాబాద్లో నియామక పత్రాన్ని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు అకాడమీ ఫౌండర్ డాక్టర్ నల్లా రాధాకృష్ణ అందించారు. జూన్ 25న హైదరాబాద్లో 7వ జాతీయ సదస్సులో అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. విద్యా వ్యాప్తికి ఈచ్ వన్ టీచ్ 10 కార్యక్రమం, హరితహారం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అంశాలపై కృషి చేసినందుకు గాను అవార్డుని ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్కడ ఇబ్బంది అయితే ఫ్యాన్ వేసుకోరు, అక్కడ ఇబ్బంది ఫ్యాన్ చిన్న మొత్తం బంద్ అయిందా? మిత్రులు, మంచిర్యాల జిల్లా వాసి సింగరేణి ఉద్యోగి బన్నా లక్ష్మణ్ దాస్, నేను వారి యొక్క పేపర్ కటింగ్స్లో వారి బయోగ్రఫీ చూస్తుంటే అసలు వారు సమాజం కోసం పనిచేయడంలో వారు పనిచేయని సంస్థ అంటూ లేదు. అది సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల అసోసియేషన్ కానీ, జన విజ్ఞాన వేదిక కానీ, ఇంకా చాలా సామాజిక సంఘాలు, ఏ సంఘాలు ఉన్నా వారు ఆ సంఘాలలో ఉంటూ మరీ ముఖ్యంగా మరి ఒక జిల్లా ప్రధాన ఆఫీసర్గా ఉన్నటువంటి కలెక్టర్ సూచనల మేరకు పెద్దలకు విద్యా వ్యాప్తి కోసం మరి వారు చేసిన కృషి మరి అనేక రకాలుగా కలెక్టర్లు వారిని అభినందించి సన్మానించిన సందర్భం కూడా మనం చూసినాం. మరి వారు అనేక ప్రజా సమస్యల మీద మరి వారి కుటుంబం కూడా రాజకీయ వారసత్వం కుటుంబం, మరి అనేక సంవత్సరాలుగా అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేస్తున్నందుకు గాను బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని గుర్తించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును జూన్ 10వ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబోయే వెస్టర్న్ ఇండియా బహుజన్ రిలీజియస్ 4వ నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి అవార్డును ప్రదానం చేయనున్నాం. వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాధ వెంకటేశ్వర్ను అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున బన్నా లక్ష్మణ్ దాస్కు శుభాకాంక్షలు.